ఏదైనా సరే అక్కడ ఫైర్ ఇన్సిడెంటో లేదా ఒక ఆత్మహత్యనో లేదా ఏదైనా జరిగిందనుకో, జరగకూడని చట్ట వ్యతిరేకం కార్యకలాపాలు జరుగుతూ ఉంటే ఓనర్ కూడా దానికి బాధ్యుడు అవుతాడు కదా, ఓనర్ని పిలిచి పోలీస్ స్టేషన్లో పిలిచి అడుగుతారు కదా. సో ఇట్లా 25% అనేది ఏదైనా బ్యాడ్ ఎఫెక్ట్ ఆ ఇంటికి ఉన్నప్పుడు ఓనర్కి వస్తుంది. అలాగే 75% ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి వస్తుంది. ఆ ఇంట్లో లేకుండా అది నిరంతరాయంగా ఖాళీ ఉంటే, ఒకవేళ చెడు ఫ్లాట్ అయితే మాత్రం 100% అతనికే ఉంటుంది. అక్కడ ఉండడు కాబట్టి అక్కడ వేరే చోట ఉండే స్థానబలం పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే కొంత దీన్ని జయించుకోగలుగుతాడు. లేకపోతే జయించుకోలేక అక్కడ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే మన వాళ్ళు చెప్తా ఉంటారు, ఎందుకంటే ఏదైనా ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఆ రెంట్ ఆధారంగా కొన్నిసార్లు ఆ ప్రయత్నం అనేది చేస్తారు. ఆ రెంట్ రాకపోవడం ఇక్కడ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడడానికి కూడా కారణం అటువంటి కారణాలే ఉంటాయి. ఎక్కడైనా సరే ఏది మీరు వాస్తునే ప్రధానంగా అద్దె ఇంట్లో అయినా పాటించాల్సిందే, సొంత ఇంట్లో అయినా పాటించాల్సిందే. పరస్థానాన్ని వెళ్ళినా కూడా అక్కడ అనుసరించి ఆచరించి పాటించే నియమాలు కూడా వాస్తు తప్పనిసరిగా పాటించాల్సింది. అట్లా పాటించకపోతే మాత్రం ఇప్పుడు మనం చూసుకునే అనేక దుస్సంఘటన జరగడానికి కారణం. ఎందుకంటే ఆ మైండ్ మీద మనకు తెలియకుండానే ఆ ప్రకృతి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి.